ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ నేతి మహేశ్వర గారు మాట్లాడారు. నాన్నగారు మమ్మల్ని మాట్లాడి నాన్నగారు మహేశ్వర గారు సార్, ఇక్కడ నిన్న గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ జనాలు లేని పార్టీకి అధ్యక్ష పదవి అనేది ఆయన అధికారంగా మాట్లాడుతూ విన్నాను, నేను చూశాను. జనాల్లో కాంగ్రెస్ ఉందా లేదా అనేది 2024లో తెలుసారు. ఎందుకంటే నేను మా కందుకూరు నియోజకవర్గమే తీశాను. నేను ఈ పండగ 3 రోజుల్లో 10 ఊళ్ళకి వెళ్ళాను. ప్రతి గుడిసె చూశాను, రైతులను అడిగాను, ప్రతి ఒక్కరిని అడిగాను. కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో ఉంది. ఎందుకంటే నేను స్వతహాగా అబ్జర్వ్ చేశాను. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ శర్మిలా గారు రావటం మొదలుపెట్టారో పుంజుకుంటుందంటే పుట్టి మునిగే పార్టీ ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీనే. ఈ వైసీపీ పార్టీ ఎప్పుడైతే పోతుందనం కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ పార్టీకి ఓట్లే లేవు, ఆ పార్టీకి సీట్లే లేవు అంటే మాట్లాడాల్సిన పని లేదు కదా, మీరు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు కదా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ముందు అమర్నాథ్ గారు, ముందు నీ సీట్ సంగతి తెలుసుకోండి అనేది మనం చెప్పదలుచుకోవాలి. రెండోది, ఇక్కడ పోటీ ఎలా ఉంటుంది? శర్మిల గారు చెప్పినట్లు 30 సీట్లు మేము ఆంధ్రప్రదేశ్లో కానిపిస్తామంటే నేను కందుకూరులో తిరిగిన దాన్ని బట్టి నేను చూసి ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోవడానికి, తర్వాత పరిస్థితుల్లో వైసీపీకి మారారు. మొత్తం వాళ్ళందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి రావడానికి ఇష్టంగా ఎందుకు చూస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక సిద్ధాంతం, ఒక ఐడియాలజీ ఉంటుంది. అంటే అది పేదల పక్షం, పర్టికులర్ సెక్యులర్ పార్టీ, కొంత స్వతంత్ర భాగాలు ఉంటుంది. అంటే ఉన్న వాళ్ళందరికీ మాట్లాడటానికి అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఎప్పుడైతే ఈ పార్టీ వైసీపీలో జరగని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనాలి. అంటే సీఎంఓ, దాని కింద ఒక 2 సలహాదారు సజ్జలు కానీ, ఫైనాన్స్ గురించి మాట్లాడాలంటే దువ్వూరు కృష్ణ గారు వస్తారు. డైరెక్ట్గా గ్రామ వాలంటీర్ సిస్టమ్ ఉంది. దీంతో ఎమ్మెల్యేలు మారిస్తే గెలుస్తాం అనుకుంటున్నాను. మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదు, పార్టీ అధినాయకత్వమే మారిపోవాలి. ఎందుకంటే ఎమ్మెల్యేలకు ఫండ్లు ఇవ్వకుండా ఎమ్మెల్యే రోజు ఇంటికి వెళ్ళినా ఏం యూజ్ ఉంటుంది? మా కందుకూరు ఎమ్మెల్యే చూడండి, మైదర్ రెడ్డి గారు, ఆయనకి ఎప్పుడూ ఇంత నెగిటివ్ నేను చూడలేదు. రీజన్ ఆయన ఏం చేయలేదు అంటున్నారు. ఆయన ఏం చేయలేకపోవడానికి రీజన్ ఆయన కాదు అక్కడ రీజన్. ఆయన ఫండ్లు లేవు, బిల్లులు ఇచ్చే ఫెసిలిటీ లేదు, మొత్తం బటన్ నొక్కే కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యశ్రీ అనే పథకం ఆంధ్రప్రదేశ్లో పనిచేయట్లేదంటే మీరు అందరూ నమ్ముతారా? నేను లిటరల్గా ఆరోగ్యశ్రీ పథకం మా రిలేటివ్ బాగాలేకపోతే మా పిల్లోడికి, మా మేనవాడి కొడుక్కి ఆరోగ్యశ్రీ పథకం కోసం 10 హాస్పిటల్ చుట్టూ తిరిగారు. ఏ హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ పథకం ఆపరేషన్ చేయడానికి తీసుకోవట్లేదు. ఇప్పుడు మొన్నే చనిపోయాడు 4 రోజుల క్రితం 13 ఏళ్ల కుర్రాడు. ఆరోగ్యశ్రీ పథకం అనేది ఆంధ్రప్రదేశ్ లేక, గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీ లేక చనిపోతున్నాయంటే ఏందా మీ దేశ సంక్షేమం ఆంధ్రప్రదేశ్లో? మీరు చెప్తా ఉంటే మేము వినాలా? మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, 51% ఇచ్చిందంటే. ఎస్, ప్రజలు మిమ్మల్ని నమ్మించారు. ఎందుకు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ భావజాలం ఉన్నవాళ్ళందరూ మిమ్మల్ని నమ్మించారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి వాళ్ళ బిడ్డని, రాజశేఖర రెడ్డి వాళ్ళ బిడ్డ మీకు పదవి ఇస్తే ఈ జాగీరి కాదు కదా, దాన్ని మీరు నిలబెట్టుకున్నారా? సంక్షేమం జరిపారా? ప్రజల సంక్షేమం వదిలేసి మీ బటన్ నొక్కే కార్యక్రమాలు ఎవరు కావాలి అని రాష్ట్ర ప్రజలకు పరిస్థితి ఉన్నప్పుడు దీనికి సమాధానం చెప్పలేకనే అక్కడున్న ఎమ్మెల్యే మీద వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఈ ఊరు నుంచి ఇంకొక ఊరు తీసుకెళ్లారు. అంటే ఎమ్మెల్యే ఊరు మారినంత మాత్రాన ఆ ఎమ్మెల్యే చరిత్ర మారిపోతుందా? ఇక్కడ మారాల్సింది ఎమ్మెల్యే కాదు, విధానాలు మారాలి. ఇప్పటికైనా వైసీపీలో ఆత్మపరిశీలన చేసుకోవాలి. అసలు ఏం జరుగుతా ఉంది, ఆ పార్టీలో ఏం జరుగుతా ఉంది? ఎమ్మెల్యేలు ఎంతమందిని మారుస్తున్నారు, ఎందుకు మార్చాలి? అంటే ప్రభుత్వ విధానాలు తప్పున్నాయా, అధినాయకత్వం తప్పు ఉందా, లేదా ఎమ్మెల్యేలు తప్పు ఉంది? ఇవన్నీ చూసుకొని ఆ యాంగిల్లో వెళ్ళాలి. కాబట్టి అవన్నీ వెళ్లకుండా మేము ఎక్కడికైనా ఎమ్మెల్యేలు మారుస్తామంటే అంటే నాయకత్వం లేదు, మొత్తం పార్టీ అంతా నా కంట్రోల్లో ఉంది, ఓటర్లందరూ నాతో ఉన్నారంటే ఎప్పుడో ఓటర్లు మీకు దూరం అయ్యారు. మీరు మణిపూర్ గురించి మాట్లాడిన మరుసటి రోజే మీ పార్టీ బీజేపీ పార్టీ బి టీం అని రాష్ట్ర ప్రజల్లో ఎవరిని కనుక్కున్నా, రాష్ట్రంలో ఎవరిని అడిగినా వైసీపీ అనేది మహేశ్వర గారు ఇవన్నీ ఓకే కానీ ఇంతకీ ఆమె ఎక్కడ కంటెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి? సో ఇక్కడ సార్ కంటెస్ట్ చేసే అనేది జనరల్గా ఏంటంటే సీట్ ప్రాసెస్ అనేది ఒక కమిటీ ఉంటుంది. ఆ రోజు ఆమెను ఎక్కడ కంటెస్ట్ చేయమంటే మేడం సో ఎంపీగా కంటెస్ట్ చేయాలా, లేదా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలా, లేదా మొత్తం స్టార్ క్యాంపెయినర్ గా ఇంకా స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. మీరు దేర్ ఇస్ అ పాసిబుల్ అలయన్స్ విత్ తెలుగుదేశం అండ్ జనసేన అని స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. ఆ అవకాశం కూడా ఉందా?
ఇప్పుడు సార్ రాష్ట్రంలో ఇక్కడ ఈ అరాచక పరిపాలన పోవాలంటే ఒకవేళ కలవాలి అందరు కలవాలన్నప్పుడు అది కూడా కాకుండా అవుతుంది. మా అజెండా కేంద్రంలో బీజేపీ పోవాలి కాబట్టి వీళ్ళు మా బీజేపీతో వ్యతిరేకంగా వచ్చే విధానంగా ఉంటే డెఫినెట్ గా అది కూడా జరగడానికి ఏదైనా